ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. 20వ కీర్తన మొదటి వచనాన్ని మనం గమనిస్తే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ వచన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ వచన ప్రారంభంలో పలకబడిన మాట ఏంటంటే ఆపత్కాలమందు. ఎప్పుడంట చెప్పండి ఇంకొకసారి. అన్నీ ఉన్నప్పుడు కాదండి. ఆరోగ్యం, ఆర్థిక వనరులు, అండదండలు ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు కాదు. ఇవన్నీ మనల్ని కాస్త ఎడబాసినప్పుడు, దూరమైనప్పుడు, ఆపత్కాలములో దేవుని వాక్యం అంతా ఉంది, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. అంటే ఆయన నీతోటి మాట్లాడతాడు. నీవు ఆపదలో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, ప్రమాదములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బలహీనత అనారోగ్యములో ఉన్నప్పుడు, సమస్యల మధ్యన నలిగిపోతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. మాట్లాడని చెట్టు, పుట్ట, రాయి, రప్ప కాదు. కనులుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడని, చేతులుండి సహాయము చేయని, కాళ్ళుండి నడవని వాని వలె ఉండేవాడు కాదు. ఈ ఆదివారం ఆరాధనలో దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు కష్టములో ఉన్నప్పుడు నీ విషయమై ఆయన స్పందించే దేవుడు. నీవు బాధలో ఉన్నప్పుడు నీ విషయమై ఆయన స్పందించే దేవుడు. నీవు అపాయములో, ఆపదలో ఉన్నప్పుడు ఆయన నీ విషయమై స్పందించే దేవుడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడితే మనకు ఆదరణ, ఆయన మనతో మాట్లాడితే మనకు నెమ్మది, ఆయన మనతో మాట్లాడితే మనకు సమాధానం, ఆయన మనతో మాట్లాడితే మనకు ధైర్యం, ఆయన మనతో మాట్లాడితే మనం బ్రతికించబడతాం. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నీవు బాధలో ఉన్నప్పుడు నీ వారు స్పందించకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు స్పందించకపోవచ్చు, స్నేహితులు స్పందించకపోవచ్చు. యేసయ్య మాత్రం స్పందించకుండా ఉండడు. హల్లెలూయా. 46వ కీర్తనలో ఓ చక్కటి మాట అక్కడ వ్రాయబడిందండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందున ఆయన నమ్ముకొనదగిన నమ్మదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు, ఆశ్రయించగలిగిన సహాయకుడు, ఆదుకొనగలిగిన సహాయకుడు ఆయన. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన. నీ కష్టంలో నువ్వు ఆయన దగ్గరికి రావచ్చు, నీ బాధలో నువ్వు ఆయన దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు.
నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు ఆయన. ఈ ఆదివారం నువ్వు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ సమస్యలో, ఏ ఇబ్బందిలో, ఏ ఇరుకులో, ఏ అపాయములో, ఏ ఆపదలో నీవు ఉన్నావో, అది ఏదైనా సరే దాని విషయంలో ఈ రోజున ప్రభు నీతో మాట్లాడి ఆయన నిన్ను ధైర్యపరచునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు. ఎంతమందికి కావాలి దేవుని సహాయం? ఎంతమందికి కావాలి? చేతులెత్తిన ప్రతి ఒక్కరికి దేవుని సహాయం అందునుగాక. భక్తుడు అంటాడు, మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్మి సహాయం చేస్తారని, రాజులను నమ్మి సహాయం చేస్తారని, వారి ద్వారా సహాయం అందక సిగ్గుపడిన వారు ఉన్నారేమో. సహాయం కొరకే దేవుణ్ణి ఆశ్రయించి సిగ్గుపడినటువంటి వారు ఎవరు కూడా లేరండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయము చేసే దేవుడు. 121వ కీర్తనలో వ్రాయబడింది, కొండల తట్టు కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును. కొండల తట్టు కనులెత్తితే సహాయం వస్తుందా? రాజుల వైపు కనులెత్తితే సహాయం వస్తుందా? అధిపతులు, అధికారుల వైపు కనులెత్తితే సహాయం వస్తుందా? కొండలు ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? అధిపతులను, అధికారులను, రాజులను సూచిస్తూ ఉన్నాయి. సహాయం కొరకి వారి వైపు మనం చూస్తే వారి దగ్గర నుండి మనం సహాయాన్ని పొందలేకపోవచ్చు. ఒక దినాన ఓ తల్లి ఓ రాజు ఎదుటికి వచ్చి బిగ్గరగా, స్వరము ఉన్నంత వరకు బిగ్గరగా ఎలుగెత్తి కేక వేస్తూ ఉంది, మా ఏలిన వాడవైన రాజా, నాకు నీవు సహాయము చేయాలి అని. రాజు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దేవుడు సహాయం చేయకపోతే నేనేమి చేస్తాను? ద్రాక్ష గానుగులో నుండైనను, ధాన్యపు కుప్పల్లో నుండి నీకు ఏదైనా సహాయము చెయ్య వల్లపడదు. సహాయము చెయ్య వల్లపడదు. రాజు చేతులెత్తేసాడు. ఒక్కోసారి అధికారులు కూడా ఏమి చేయలేరు, రాజులు కూడా ఏమి చేయలేరు, మనతో ఉన్నవారు ఏమీ చేయలేరు. అదే భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు కళ్ళెత్తిన సహాయము నాకు ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే. చెప్పండి, యెహోవా వలననే, యెహోవా వలననే, యెహోవా వలననే. అర్థమైంది మీకు ఆ వచనంలో భక్తుడు పలికిన మాట? అంటే ఇంకెవరి వల్ల మనకు సహాయము కలగదు, యెహోవా వలననే సహాయము కలుగుతుంది. సహాయము చేయవాడు ఆయనే, నిన్ను ఆదుకొనువాడు ఆయనే, నిన్ను ఉద్ధరించువాడు ఆయనే. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది. 146వ కీర్తనలో ఒక మాట ఉందండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. స్తోత్రం చెల్లిద్దామా? చూడండి, 146వ అధ్యాయము కీర్తన గ్రంథం, మీరు 3వ వచనం నుండి కూడా చదవండి. రాజుల చేతనైనను, నరుల చేతనైనను
వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పాలు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవని పక్షంగా యాకోబు దేవుడు నిలబడతాడో, ఎవని పక్షంగా యాకోబు దేవుడు తన హస్తమును చాపుతాడో వాడు ధన్యుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. వాగ్దానము చేసి మాట తప్పనివాడు ఆయన. యెషయా గ్రంథములో వ్రాయబడింది, నీకు సహాయము చేయవాడను నేనే, నీకు సహాయము చేయవాడను నేనే అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నవాడను. సహాయము చేస్తానని వదిలేలా, ఆయన మన కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు అండి. ఆయన ఎన్నడూ మాట తప్పని బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీరుస్తాడంట. ఆకలిగొనిన వానికి ఆహారాన్ని దయచేస్తాడంట. బంధింపబడిన వారిని బయటికి తీసుకొస్తాడంట. గ్రుడ్డి వారి కన్నులను అయినా తెరవ చేస్తాడంట. కృంగిన వారిని అయినా లేవనెత్తుతాడంట. నీతిమంతులను ప్రేమిస్తాడు, పరిశుద్ధులను కాపాడుతాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. అయ్యో నేను కృంగిపోయాను అనుకుంటున్నావా? కృంగిపోయిన నిన్ను ఆయన లేవదీస్తాడు. ఆకలి కొని ఉన్నానని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? ఆయన ఆహారాన్ని ఇస్తాడు. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీరుస్తాడంట. బాధితులకు న్యాయము తీర్చే దేవుడు, బాధితుల పక్షంగా నిలబడే దేవుడు. ఈ లోకపరమైన చట్టాలు, న్యాయాలు, న్యాయాధిపతులు ఒకవేళ బాధపరచబడు బాధితుల పక్షంగా పక్షపాతాన్ని చూపి ఎడం కావచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధపరచబడి వారికి, బాధితుల పక్షంగా నిలబడి వారికి న్యాయము తీర్చే దేవుడు ఆయన. న్యాయస్థానాల్లో ఒకవేళ నీకు న్యాయం దొరకపోవచ్చు, పెద్దల సమక్షంలో పంచాయతీలో నీకు న్యాయం దొరకకపోవచ్చు, యేసయ్య పాదాల దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది. ఆయన నీకు న్యాయం చేస్తాడు. నీ కన్నిటిని తొడిచి, నీ బాధలను బాపి, నిన్ను ఆదరించి, నీకు ఆలోచన చెప్పి, వెనుతట్టి నీ చేయి పట్టి నీవు నడవవలసిన మార్గమున మేలు కొరకే ఆయన నిన్ను నడిపిస్తాడు. క్షేమము కొరకే ఆయన నిన్ను నడిపిస్తాడు. మహిమ కొరకే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తూ ఉండగా నీ పాదము తొట్టిల్లదు, నీ పాదము జారదు, నువ్వు పడిపోవు. నిశ్చయముగా గురిని నువ్వు చేరుకుంటావు, గమ్యాన్ని నువ్వు చేరుతావు, నీ పరుగును తుదముట్టిస్తావు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. ఈ రోజున మన బాధలో మనం చూడవలసింది సహాయం కొరకై దేవుని వైపు, సహాయం కొరకై మనం ఆశ పెట్టుకోవలసింది దేవుని మీద.
మనుషుల మీద కాదండి. మనుషులు మనకేదో సహాయం చేస్తారు, ఆదుకుంటారని మనుషుల మీద మనం సహాయం కొరకు ఆశ పెట్టుకుంటే మనుషుల గురించి అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? వారి ప్రాణం అంట వెడలిపోతుంది, వారేమో మంటిపాలైపోతారు, వారి సంకల్పాలు ఆ రోజే ఏమైపోతాయి, అవన్నీ కూడా నశించిపోతాయి. వారికి ఒకవేళ నీకు సహాయం చేయాలని ఉన్నా వారు ఉండాలి కదా నీకు సహాయం చేయడానికి. వారు బ్రతికుంటే సహాయం చేయగలరు, కానీ వారి జీవాన్ని గురించి, వారి ఊపిరిని గురించి ఇక్కడ ఏమని వ్రాయబడుతుందంటే, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలైపోతారు. మంటిపాలైపోయే వారి మీద ఎందుకండి? మనం సజీవుడైన దేవుని మీద మన దృష్టి నిలుపుదుముగాక, మన ఆలోచన నిలుపుదుముగాక, మన ఆశ నిలుపుదుముగాక. 20వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనిస్తున్నాం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము, సియోనులో నుండి ఏం చేస్తాడంట? ఆయన సియోనులో నుండి ఆయన మనలను ఆదుకుంటాడండి. ఆదుకునే దేవుడు. 128వ కీర్తనలో మనం చూస్తాం, 5వ వచనంలో సియోనులో నుండి, 5వ వచనమా 4వ వచనమా? 5వ వచనం. 128వ కీర్తన 5వ వచన భాగంలో వ్రాయబడినటువంటి మాట, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును ఆయన ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించున్నట్లుగా, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ పిల్లలు దానిని అనుభవించున్నట్లుగా నీ చేతుల కష్టార్జితమును ఆయన ఆశీర్వదించునుగాక. మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అది మోసానికి అప్పగించబడదు, నష్టానికి అప్పగించబడదు, అన్యాయానికి అప్పగించబడదండి. నిశ్చయముగా దానిని మనమే అనుభవిస్తాం, మన బిడ్డలు అనుభవిస్తారు, మన పిల్లలు దాన్ని అనుభవిస్తారండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తే నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీవు ధన్యుడివై నీకు మేలు కలుగుతుంది. కీడు నుండి నీవు తప్పించబడతావు. మేలుతో నీ హృదయం తృప్తిపరచబడుతుంది. మేలు చేత నీవు తృప్తి నొందుతావు. మేలు నొందుచు నీవు బ్రతుకుతావు. మేలుతో నీ బ్రతుకు దినాలను దేవుడు నింపేస్తాడు. సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తే నీలోగిట నీ భార్య ఫలిస్తుంది. ఎక్కడ ఫలిస్తుందో చెప్పండి? నీలోగిట, నీ ఇంట, నీ కౌగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె దేవుడు ఆస్వాదిస్తాడండి. నీ భోజనపు బల్ల చుట్టూ ఎక్కడుంటారంట? మన పిల్లలు ఎక్కడెక్కడో ఉండరండి. ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గర చేయి చాచరు. అటువంటి స్థితి మన పిల్లలకు దేవుడు రానివ్వడు. ఆయన సియోనులో నుండి మనను ఆశీర్వదిస్తే మన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ, మన ఇంట వారు ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ చెట్టు ఆకులు ఎక్కువ రోజులు పచ్చగా ఉంటుందంట. దాని ఆకులు త్వరగా
వాడిపోవంటండి. ఒలివ పండ్ల నుండి తీసిన ఆయిల్ ఎక్కడ వాడతారో తెలుసా? ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి దీపవృక్షం, దీపాన్ని వెలిగించడానికి ఒలివ పండ్ల నుండి దంచి తీసిన నూనెను ప్రత్యక్షపు గుడారములో ఉన్న దీపవృక్షానికి ఉపయోగిస్తారు. పరిశుద్ధ స్థలములో, దేవుని సన్నిధిలో, ఆయన మందిర ఆవరణములో మన పిల్లలు వెలిగించబడిన వారుగా ఉంటారు, వెలుగుతూ ప్రకాశించేవారుగా ఉంటారు. ప్రకాశించే జ్యోతులుగా వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుని మహిమ కొరకై మన బిడ్డలు ప్రకాశిస్తాడు. సియోను మన పిల్లలు దేవునిలో ప్రకాశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మన పిల్లలు దేవుని సన్నిధిలో ప్రకాశించాలని మనం కోరుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? మన మనసులో ఆ కోరిక మనకి కలగాలి. దేవుని సన్నిధిలో పెంచబడిన పిల్లలు చరిత్రలో ఎక్కడ విడువబడిన స్థితిలో వారు లేరండి. దేశ దిమ్మర్లై, దిక్కుమాలిన వాళ్ళై, దరిద్రాన్ని అనుభవించినటువంటి వారు ఎవరు మనకి కనబడరండి. దేవుని సన్నిధిలో పెంచబడినటువంటి పిల్లలు వారి యొక్క భవిష్యత్తు సమాజంలో ఉన్నత స్థలాల్లో దేవుడు వారి పాదాలను నిలబెడతాడు. రాజులతో వారిని నిలబెడతాడండి. అధిపతుల సరస్సుల వారిని నిలబెడతాడు దేవుడు. హన్న దేవుని దగ్గర మొక్కుబడి చేసుకొని పాలు విడిచే ఆ బాల్య ప్రాయంలో సమూయేలును దేవుని మందిరంలో విడిచిపెట్టిందండి. పాడైపోయాడా? బాగుపడ్డా? పాడైపోయాడా? బాగుపడ్డా? ఇశ్రాయేలు ప్రజలకు ఏమయ్యాడు? న్యాయాధిపతి అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, రాజులను అభిషేకించాడు. రాజులను అభిషేకించాడు. సౌలును అభిషేకించింది ఎవరు? దావీదును అభిషేకించింది ఎవరు? సమూయేలు నోట బయలు వెడలిన ఏ మాట కూడా నిరర్థకం కాలేదంటండి. బేర్షెబా మొదలుకొని దాను వరకు, దేశం యొక్క ఈ దిక్కు నుండి దేశం యొక్క మరొక దిక్కు వరకు, దేశమంతటా సమూయేలు ప్రకటించిన మాటలు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదంట. ఏ వ్యక్తిలో, ఏ కుటుంబంలో, ఏ ప్రాంతంలో కూడా ఫెయిల్ అవ్వలేదంట. దేవుని పక్షంగా ఒక వ్యక్తి గురించి ఒక మాట చెప్పాడంటే అది నెరవేరింది. ఒక కుటుంబాన్ని గురించి పలికాడంటే అది నెరవేరింది. ఒక ప్రాంతాన్ని గురించి కొన్ని మాటలు పలికాడంటే అవి నెరవేర్చబడ్డాయి. అంతగా దేవుడు సమూయేలును దీవించి హెచ్చించి దేవుడు గొప్పగా వాడుకున్నాడు. సమూయేలు బాల్యం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ పెరిగాడు? దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమగా తెలియచేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీ బిడ్డలను ఆదివారము సండే స్కూల్కి చక్కగా వారిని ఎంకరేజ్ చేసి సండే స్కూల్కి పంపించండి. హల్లెలూయా. సంవత్సరం అంతా సండే స్కూల్కి పంపించరు, మీకు కొంచెం బాధ కలుగుద్ది, తప్పదు. అయినా మీరు ఈ మాట మీరు తీసుకోవాలా. సంవత్సరం అంతా సండే స్కూల్కి పంపించరు, చర్చికి పంపించరు, సండే స్కూల్కి పంపించరు. మీటింగ్స్ అప్పుడు కానీ ప్రత్యేకంగా పిల్లలు సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కాస్త ఏదన్నా సాంగ్స్ నేర్చుకొని కాస్త మీటింగ్స్లో వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉంటుంటే ఇలా అనుకోరు, వీడు సండే స్కూల్కి వెళ్ళి ఉంటే వీడు కూడా చక్కగా వాళ్ళతో పాటు దేవుని మహిమపరిచేవాడు అని అనుకోరు. మా పిల్లలు ఎక్కడ కనపడతారులే వాళ్ళకి, మా పిల్లలు
ఎక్కడ కనపడతారు? కనపడితే సండే స్కూల్లో కనపడితే చక్కగా వారు కూడా అందరితో కలిసి దేవుణ్ణి మహిమపరుస్తారు. సండే స్కూల్కి వెళ్ళురా అని ఏ రోజు మనం ఒక మాట చెప్పి ఎంకరేజ్ చేయము, కానీ విమర్శించమంటే మాత్రం తేలిగ్గా ఏదో ఒక మాట అలా అనేస్తాం. మీ పిల్లలను సండే స్కూల్కి మీరు ఎంకరేజ్ చేయండి. సండే స్కూల్ టీచర్స్ వారికి చక్కగా దేవుని ఎడల భయభక్తులను, తల్లిదండ్రులకు ఎలా విధేయులై ఉండాలో, కుటుంబంలో సమాజంలో ఎలా మంచిగా మెలగాలో అవన్నీ కూడా దేవుని వాక్యములో నుండి పిల్లలకు నేర్పిస్తారు. అవేగా నేర్పించేది సండే స్కూల్లో. తల్లిదండ్రుల మాట వినకుండా ఎదురు తిరుగురని చెప్తారా? ఎదురు తిరుగురని చెప్తారా పిల్లలకి? నేను ఫ్యామిలీతో ఎక్కడో ఫంక్షన్కి భోజనానికి వెళ్ళామండి. భోజనానికి కూర్చున్నాం, అది ఎక్కడ గుర్తు రావటం లేదు. ఓ స్వీట్ అందరికి వేస్తా వెళ్తూ ఉన్నారు. సాత్వి వద్దంది, వద్దనకూడదు అన్న. వేసేటప్పుడు వద్దనకూడదంటే వెంటనే నాకేం చెప్పిందో తెలుసా? సండే స్కూల్లో భోజనం చేసేటప్పుడు ఏది కూడా వేస్ట్ చేయకూడదంట. వేస్ట్ చేస్తే మాకు సండే స్కూల్లో పనిష్మెంట్ ఉంటుంది. అది నేను తినను కాబట్టి, అది వేయించుకుంటే వేస్ట్ అవుతుంది కాబట్టి వద్దన్నాను. తినేటట్టయితే నేను దాన్ని వేయించుకునేవాడిని. నాకు ఇట్లాంటివి కూడా సండే స్కూల్లో చెప్తున్నారా, ఇదేదో బాగుంది అనిపించింది. అర్థమైందా మీకు? అర్థమైందా? మీరు ఎప్పుడైనా చెప్పారా పిల్లలకి? కంచాల్లో ఇంత వదిలేస్తారు పిల్లలు, ఎప్పుడైనా చెప్పారా? సండే స్కూల్లో ఇట్లాంటివి చెప్తున్నారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. దేవుని సన్నిధిలో దేవుని ఎడల భయభక్తులు నేర్చుకుంటారు. పెద్దల మాటకు ఎలా లోబడాలో, విధేయత చూపాలో, గౌరవించాలో నేర్చుకుంటారండి. దేవుని వాక్యం అంట ఉంది, పిల్లలారా నా యొద్దకు రండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అంటాడు. దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుని సన్నిధికి మన పిల్లలను పంపిస్తే దేవుని ఎడల భయభక్తులు వారు నేర్చుకుంటారు. నేర్చుకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి, ఎలా పెద్దలను గౌరవించాలి, ఇవన్నీ నేర్చుకొని చక్కగా ఎదుగుతారండి. వారు ఎదిగి బాగుపడితే మంచి పేరు ఎవరికి వస్తుంది? తల్లిగా మీకే వస్తుంది, తండ్రిగా మీకే వస్తుంది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన పిల్లలు దిక్కులేని వారుగా, దరిద్రులుగా ఆయా స్థలాల్లో ఆయా వ్యక్తుల దగ్గర చేయి చాచి దేహి అంటూ అడుక్కునే స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. ఆయన మన చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగా మనము ధన్యులమై మనం మేలు పొందుకుంటాం. మేలు పొందుకునగా మన భోజనపు బల్ల చుట్టూ మన ఇంట వారు పచ్చని ఒలివ మొక్కలుగా మన ఇంట ఎదుగుతారు. వారు ఎదుగుతారండి. ఎదిగి వారు ఆశీర్వదించబడినటువంటి స్థితిలోనికి వారు వస్తారు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు మీద ఏముంటుందో తెలుసా? సమాధానం. ఏముంటుందంట చెప్పండి, ఏముంటుంది? అక్కడింది అంటాడు, నీ పిల్లలను నీవు. దేవుడు ఆశీర్వదిస్తే మనకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. దీర్ఘాయువుతో మనము తృప్తిపరచబడతాం. దీర్ఘాయువుతో మనం తృప్తిపరచబడతామండి.
బైబిల్లో దేవుడు ఆశీర్వదించినటువంటి భక్తుల జీవితాలను, వారి కాలగమనాన్ని మనం గమనిస్తే వారు నిండు వృద్ధాప్యలో చనిపోయారంట. అబ్రహాం ఎప్పుడు చనిపోయాడు చెప్పండి? నిండు వృద్ధాప్యం. ఇసాకు ఎప్పుడు చనిపోయాడు? నిండు వృద్ధాప్యం. యాకోబు ఎప్పుడు చనిపోయాడు? ఎంత నెమ్మదిగా చనిపోయాడో యాకోబు. తన పిల్లలందరికీ చెప్పాల్సినవన్నీ చెప్పి వారిని దీవించి ఇక పడుకున్నాడంట. పడుకొని కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని పడుకొని తన ప్రాణమును తన స్వజనుల యొద్దకు అతడు చేర్చబడేను అని ఉంటుంది. ఎక్కడికి చేర్చబడ్డాడంట? తన పితరుల యొద్దకు, తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. మరణం ఒక నిద్రగా, ఒక ప్రయాణంగా తను చేరవలసిన గమ్యాన్ని చేరుతున్నట్లుగా అక్కడ వ్రాయబడ్డాయండి, మాటలు వ్రాయబడ్డాయి. అంత నెమ్మదికరమైన మరణాన్ని దేవుడిస్తాడు. అర్ధంతరంగా చనిపోం, దేవుడు దీర్ఘాయువును మనకిస్తాడు. భూమి మీద మన కొరకు నియమించబడిన ఆయుష్కాలం, దినాలు ఒక్కటి కూడా కంప్లీట్ ముగించకుండా మనం చనిపోకూడదండి. దేవునికి స్తోత్ర. చాలామంది వారి యొక్క ఆయుష్ దినాలను కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారండి. వారి ఆయుష్ దినాలు తరిగిపోతూ ఉన్నాయి. చాలా కాలం క్రిందట నేను ఒక న్యూస్ చదివాను. ఒక పెట్టె సిగరెట్లు కాలుస్తేనంటే ఒకరోజు ఆయుష్ తరిగిపోద్దంట. ఒక పెట్టె సిగరెట్లు కాలిస్తే ఒకరోజు ఆయుష్, ఆరోగ్యం పాడై, ఊపిరితిత్తులు పాడైపోయి దేవుడు అతనికి ఇచ్చిన ఆయుష్ దినాల్లో ఒక దినాన్ని కోల్పోతున్నాడు. అంటే తను బ్రతకవలసిన దినాల కంటే ఒకరోజు ముందుగానే చనిపోతాడు. దేనివల్ల? పొగాకుకు సంబంధించినటువంటి చుట్ట, బీడి, సిగరెట్ కాల్చడం వల్ల ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు, ఇన్ని దినాలు భూమి మీద మనం బ్రతికి జీవించడానికి దేవుడు మన దేహంలో శ్వాసకోశను, ఊపిరితిత్తులను దేవుడు పెట్టాడు కదా. ఇంతకాలం పని చేయాలని వాటికి నియమించాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? వాటిని మన చేతులతో మనమే పాడు చేస్తున్నాం కాబట్టి ఆయుష్ దినాలు ఏమైపోతున్నాయి? తరిగిపోతున్నాయి. 1,20,000 రూపాయలు పెట్టి ఒక బైక్ మనం కొనుక్కొని, బైక్ కొనుక్కునేటప్పుడు ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు, దీంట్లో ప్యూర్ పెట్రోల్ మీరు వాడాలి అని. ఏం వాడాలి? పెట్రోల్ వాడాలి. 8-10 రూపాయలు తక్కువ అని మనం డీజిల్ పోపిస్తామా? ఏమవుద్ది? అది ఆయిలే, ఇది కూడా. డీజిల్ పోస్తే పాడైపోద్ది. ఇంచుమించుగా ఒక 50,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత రావలసిన బోరు నువ్వు డీజిల్ పోస్తే 20,000 కిలోమీటర్లు తిరగంగానే ఇంజిన్ దేనికి వచ్చుద్ది? బోరుకు వచ్చుద్ది. చాలామంది వారి జీవితాల్లో 35-40 సంవత్సరాలు, 45 సంవత్సరాలకి బోరుకు వస్తున్నాయి బళ్ళు. కారణం ఏంటి? పోయకూడని వాటిని ఉదరంలో పోసేస్తూ ఉన్నారు, వేయకూడని వాటిని వేసేస్తూ ఉన్నారు, తినకూడని వాటిని తినేస్తూ ఉన్నారు, త్రాగకూడని వాటిని తాగేస్తూ ఉన్నారు. ఇంతకాలం నువ్వు బ్రతకాలని, అంతకాలం పని చేయనట్లుగా శ్రేష్టమైన మంచి గుండెను, ఊపిరితిత్తులను, లివర్లను, కిడ్నీలు దేవుడు నీకు ఇస్తే వాటిని నువ్వే పాడు చేసి నీ ఆయుష్ నువ్వేం చేసుకుంటున్నావంటే తగ్గించేసుకుంటున్నావు. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన పిల్లలను మనం చూస్తాం. దీర్ఘాయువును దేవుడు మనకి
ఇస్తాడండి. ఇంకా దేవుని కృప పొందుకుంటే ఏమవుతుందో తెలుసా? నీకు ఆయుష్ దినాలు కూడా పొడిగించబడతాయి. హల్లెలూయా. హిజ్కియా దగ్గరకు వచ్చి ప్రవక్త అన్నాడు, ఇంక నువ్వు బ్రతకవు, చనిపోతావు, నీ ఆయుష్ దినాలు కంప్లీట్ అయిపోయినాయి అన్నాడు. కానీ హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ దినాలను పొడిగించి. కృప పొందుకుంటే ఆయుష్ దినాలు కూడా పొడిగించబడతాయి. ఏమన్నాడు హిజ్కియా ప్రార్థనలో? యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో. ఎలా నడుచుకున్నాడు? భయభక్తులతో నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడు? క్రమంగా మందిరానికి వచ్చి నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడు? ప్రతిదినం కూడా చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడు? వాక్యాన్ని చదివాడు, ధ్యానించాడు, వాక్యాన్ని అనుసరించాడు, వాక్యాన్ని గైకున్నాడు. దేవుని పనిలో, పరిచయలో దేవుని కొరకు నిలబడ్డాడు. ఇవన్నీ మరవబడ్డాయా? ఒక రోజున కష్ట దినాన హిజ్కియాకి అవన్నీ అక్కరకు వచ్చాయి. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, ఎలా పరిచర్య చేశానో, ఎలా మోకరిల్లానో, ఎలా ప్రార్థన చేసేవాడినో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటే నిజమే కదా. హిజ్కియా చక్కగా మందిరానికి వచ్చాడు, మందిరంలో మోకరిల్లాడు, మందిరంలో పరిచర్య చేశాడు, సహకరించాడు, భక్తిగా ఉన్నాడు, భయభక్తులతో ఉన్నాడు. నిజమే కదా అని దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. మరి మనం దేవుని సన్నిధిలో ఎలా నడుస్తున్నాం? ఎలా నడుచుకుంటున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు కదా. ప్రతిఫలాన్ని ఆయన మనకి ఇస్తాడు. ఒక మాట మనం చూద్దామండి. అరవై 67వ కీర్తన 5వ వచనాన్ని చదవండి, చెప్తాను. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది భూమి? ఎప్పుడు? స్తుతించినప్పుడు. అంటే స్తుతికి తగిన ప్రతిఫలం ఏంటి? భూమి ఫలమిస్తుంది. ఫలము. ఆదివారం కొద్ది సమయం దేవుని మందిరంలో నిలబడి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించండి, స్వరమెత్తి ప్రభువును స్తుతించండి, ఆయన నామాన్ని ఎలుగెత్తి స్తుతించండి అని దేవుని సేవకులు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు ఆరాధన చేసేటప్పుడు. కొంతమంది హృదయాన్ని ప్రభు దగ్గర ఓపెన్ చేసి హృదయపూర్వకంగా చేతులెత్తి అయ్యా మీకు స్తోత్రం అని స్తుతిస్తారు. ఇది స్తుతించే సమయం, ప్రభువుని స్తుతిద్దాం అని సేవకులు మాట్లాడుతూ ఉంటారు. కొందరు మరి ఆ మాటలు చెవికి వెళతాయో వెళ్ళవో తెలియదు, కానీ కళ్ళు మూయమన్నప్పుడు కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి దేవుని వాక్యాన్ని వినమన్నప్పుడేమో కళ్ళు మూస్తారు. వీళ్ళది రివర్స్ మాట. అంతా చూస్తూ ఉంటారండి, దిక్కులు చూస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూస్తుంటారు. వాళ్ళు ఏమైనా ఈ ఆదివారమే ఆకాశం మనలో నుండి ఏమైనా వచ్చారా ప్రత్యేకంగా మన చర్చిలోకి అనుకుంటే
ప్రతిరోజు చూసే ప్రతిరోజు చూసే పిల్లలే. ఆ కాసేపన్నా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిస్తారా అంటే ఆ సమయంలో కూడా అటు ఇటు దిక్కులు చూస్తారు. దేవుని వాక్యం అంటా ఉంది, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అంటే మందిరంలో చేరిన వారందరూ దేవుని స్తుతిస్తే భూమి ఏమవుతుంది? ఫలమిస్తుంది. నేనంటాను, భూమి ఫలం ఇవ్వటం అంటే దేవుని ఆశీర్వాదాన్ని కుటుంబంలో నీవు చూస్తావు, నీ పిల్లల జీవితంలో నీవు చూస్తావు. స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది, నీ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది, నీ ఆర్థిక స్థితిగతులను మారుస్తుంది. స్తుతి 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 నిజమండి. స్తుతించిన చోట చాలా ప్రశాంతత అనేది ఆ వాతావరణాన్ని మనం చూడగలం. మీరు ఉదయాన్నే లేచి మీ గృహాల్లో కొద్ది సమయం మీరుంటున్న రూములో ఒక 10-15 నిమిషాలు స్తుతించండి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కమ్మేస్తుంది ఆ గదిని. మీ గృహంలో అటు ఇటు తిరుగుతూ స్తుతించండి. దేవుని సన్నిధి ఆ గృహము నింపబడుతుంది. ఇంకా అక్కడ ఆ కలవరం, గలిబిలి, ఆందోళన, భయం, ఆ స్పిరిట్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోద్దండి. ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ మన గృహాల్లోనికి దిగి వస్తుంది. అప్పుడు భూమి ఫలమిస్తుందంట. ఫలాన్ని మనం పొందాలంటే మన గృహాల్లో స్తోత్ర ధ్వనులు వినబడాలి. చూడండి, దేవుడు మా దేవుడు మమ్మును, దేవుడు మా దేవుడు మమ్మును, దేవుడు మమ్మును దీవించును, దేవుడు మమ్మును దీవించును, మమ్మును ఆశీర్వదించును, మమ్మును దీవించును, మమ్మును ఆశీర్వదించును. మనం స్తుతించాలి. మనం స్తుతించగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు కదా. ఒక దినాన తాను కలిగి ఉన్న సాంపద్యం, ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. ఒక్క దినానే తన బిడ్డలు 10 మందిని కూడా యోబు భక్తుడు కోల్పోయాడు. ఆ పరిస్థితుల్లో నిజంగా నిలబడటం చాలా కష్టం, చాలా కష్టం అండి. ఒక 2 సంవత్సరాల క్రిందట ఇటు మన తెనాలి ప్రక్కన ఏదో ఊరు పేరు అది గుర్తు రావటం లేదండి, గుంటూరు వెళతా ఉన్నారు. తండ్రి కుమార్తె బుల్లెట్ మీద వెళతా ఉన్నారు. బుల్లెట్ బైకు ఏదో మొత్తానికి. కుమార్తె ప్రెగ్నెన్సీతో ఉంది, గర్భవతిగా ఉంది. వెళతా ఉన్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో వాళ్ళు రోడ్డు మీద పడటం కుమార్తె రోడ్డు దెబ్బ తగిలి చనిపోయింది. ఆయనకు పెద్ద దెబ్బ ఏం తగల. తన కళ్ళ ముందు తన బిడ్డ చనిపోవటం గమనించి, గర్భిణిగా ఉన్న తన బిడ్డ చనిపోవటం గమనించి వెంటనే ఆయనకి స్ట్రోక్ వచ్చి ఆయన కూడా అక్కడే పడిపోయి చనిపోయాడండి. అది న్యూస్లో కూడా వచ్చింది, నేను పేపర్లోనే చదివాను. అంటే కళ్ళ ముందు తన బిడ్డ చనిపోతే ఆ మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి కూడా ఏమైపోయాడు? చనిపోయాడండి. 10 మంది బిడ్డలు ఒకే దినాన చనిపోతే యోబు భక్తుడు దాన్ని ఎదుర్కోగలిగాడు. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిని. తన నోట నుండి దేవుణ్ణి దూషించే మాట ఒక్క మాట కూడా
చిన్న ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాం, చిన్న ఇరుకు తట్టుకోలేకపోతున్నాం, చిన్న కష్టం తట్టుకోలేకపోతున్నాం, ఓ నింద తట్టుకోలేకపోతున్నాం, ఒక అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాం. వాటిని ఎదుర్కోలేక దేవుణ్ణి మనం నిందిస్తున్నాం. కానీ మాటలు మన నోట వస్తున్నాయి. కానీ యోబు భక్తుని జీవితంలో ఒకే దినాన తాను కలిగి ఉన్న సాంపత్యం సమస్తాన్ని కోల్పోయినా, తన బిడ్డలు 10 మందిని కోల్పోయినా, తన నోట కాని మాట ఒక్క మాట కూడా రాలేదండి. రాకపోగా ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను. ఇంకా అక్కడితో ఆపేస్తే బాగుండు. ఏమన్నాడు? యెహోవా నామమునకు సాంపద్యం సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుని స్తుతించాడండి. 10 మంది బిడ్డలను కోల్పోయినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. యోబు భక్తుని జీవితంలో స్తుతి సమస్తాన్ని కోల్పోయాడు, కానీ స్తుతించే అనుభవాన్ని కోల్పోలే. స్తుతి యోబు భక్తుని జీవితాన్ని ఏం చేసిందో తెలుసా? కోల్పోయిన దాన్ని మరలా తిరిగి 2 అంతలుగా పొంది ఆశీర్వాదాన్ని పొందేటట్లు చేసింది. దేవుడిచ్చాడా లేదా? ఎంతగా ఇచ్చాడు? ఎంతగా ఇచ్చాడు? 2 అంతల ఆశీర్వాదం. కోల్పోయిన ప్రతి దానిలో 2 అంతలుగా తిరిగి యోబు పొందుకున్నాడు. మరలా దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? బిడ్డలని మరలా 10 మందిని ఇచ్చాడు. 7 కుమారులు, 3 కుమార్తె. యోబు కుమార్తెల యొక్క ఆ సౌందర్యాన్ని గురించి అక్కడ వ్రాయబడింది. వారి యొక్క సౌందర్యాన్ని దేవుడు పొగుడుతూ వ్రాయించాడండి. ఆ దేశమంతటను యోబు కుమార్తెల యొక్క సౌందర్యవంతులు ఇంకెవరూ కూడా కనబడలేదంట. అంత చక్కటి బిడ్డలను దేవుడు యోబుకి ఇచ్చాడు. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు, అప్పుడు భూమి ఏం చేస్తుందంట? ఫలమిస్తుంది. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. చెప్పగలవా నువ్వు ఆ మాట ధైర్యంగా? ఏమోనండి పాస్టర్ గారు అంటారు. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజున్న ఈ ఇబ్బందుల కొలిమి రేపు ఉండదు. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో ఉన్న ఈ కన్నీళ్ళు, దుఃఖము, నిట్టూర్పు, ఈ రోజున్న ఈ సమస్యలో ఎల్లకాలం ఉండవు. దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. దేవుడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు నన్ను దీవిస్తాడు. నేను దీవించబడతానని ధైర్యంగా చెప్పగలవా నీవు? అలా చెప్పగలిగితే, స్తుతించగలిగితే దేవుడు మన స్థితిగతులను ఆయన మారుస్తాడు. మార్చే దేవుడండి, మార్చే దేవుడు. ఆపత్కాలమందు ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన నిన్ను ఉద్ధరించే దేవుడు. ఆయన నీకు సహాయము చేసే దేవుడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించే, మాట్లాడే దేవుడు, ఉద్ధరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే, మళ్ళా చెప్దామా, మాట్లాడే దేవుడు, ఉద్ధరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే. చెప్పండి మీరు ఇప్పుడు ఒకసారి గట్టిగా అందరూ. గట్టిగా చెప్పండి. అందరూ చదువుదామా? మాకు లెక్కలు రావు పాస్టర్ గారు అంటారు. ఫస్ట్
మాట్లాడే, రెండోది ఉద్ధరించే, మూడోది సహాయము చేసే, నాలుగవది ఆదుకునే, ఐదవది మళ్ళా ఫస్ట్ కాడి నుంచి మాట్లాడే, ఉద్ధరించే, సహాయము చేసే, ఆదుకునే, ఆశీర్వదించే. ఎవరు మన దేవుడు? మాట్లాడే దేవుడు. ఎవరు మన దేవుడు? ఉద్ధరించే దేవుడు. ఎవరు మన దేవుడు? సహాయం చేసే దేవుడు. ఎవరు మన దేవుడు? ఆదుకునే దేవుడు. ఎవరు మన దేవుడు? ఆశీర్వదించే దేవుడు. విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు, మీరెవరో నాకు అందట్లేదు అనేవాడు, ఆయన అరచేతుల్లో ఆయన మనలను చెక్కున్నాడు. మర్చిపోకున్నట్లు ఆయన మర్చిపోజాలడండి, మర్చిపోజాలడు. ఈ రోజున ఈ మాటలు మీ మనసును పెట్టండి. నువ్వు ఏ ఆపదలో, ఏ అపాయంలో, ఏ ఇబ్బందులో, ఏ ఇరుకులో, ఏ కష్టంలో ఉన్నా కృంగిపో మాకు. ఆశీర్వదించే దేవుడు నీకున్నాడు. ఆశీర్వదించే దేవుడు నీకు ఉన్నాడు. పేతురు మునిగిపోతున్నాడు. ఏం చేశాడు? ప్రభువా నన్ను రక్షించుమని కేక వేశాడు. ప్రభువారు ఏం చేశారు? చెయ్యి చాపి మునిగిపోతున్న పేతురుని పట్టుకొని లేవనెత్తాడా లేదా? యేసు ప్రభుతో కూడా కలిసి పేతురు నడుస్తూ ఆ సముద్రం మీద నడుస్తూ ధోనిలోనికి చేరారు. హల్లెలూయా. మునిగిపోతున్న నీవు ఒక కేక పెట్టు, యేసయ్యా అని. సియోనులో నుండి మన దేవుడు మన కొరకు ఆయన తన హస్తమును చాపి మనల్ని పట్టుకుంటాడు. హస్తమును చాపి నిన్ను పట్టుకుంటాడు. ఆయన మునిగిపోతున్న నిన్ను పైకి తీస్తాడు. నీతో కూడా అడుగులు వేస్తూ నిన్ను నడిపిస్తాడు. ధోనిలోనికి ఆయన చేరుస్తాడు. ఏ విషయంలో నువ్వు మునిగిపోతున్నావు? ఎక్కడ మునిగిపోతున్నావు? ఎక్కడ నలిగిపోతున్నావు? ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కన్నీరు విడుస్తూ మనోదుఖముతో, వేదనతో కృంగిపోతున్నావు? నీ అంతరంగాన్ని ప్రభు చూస్తున్నాడు. అంతరంగంలో నీ వేదన, నీ మూలుగును ఆయన చూస్తున్నాడు. మనోదుఖముతో నిట్టూర్పు విడుస్తున్న నిన్ను ఆయన చూస్తున్నాడు. ఈ రోజున ప్రభు నీకు చెప్తున్నాడు, నా కనుదృష్టి నీ మీద ఉంది. నా కనుదృష్టి నీ మీద ఉంది. నేను నిన్ను విడిచిపెట్టను. నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. చూడండి 20వ కీర్తనలో ఒక్క మాట చదివి మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. మూడు 4 వచనాలు. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరికను ఏ కోరిక? ఏ కోరిక? మన కోరికలు ఎలా ఉండాలో తెలుసా? మన కుటుంబానికి, మన బిడ్డలకు, ఇతరులకు మేలు కలగ చేసేవిగా ఉండాలి. కోరికను సిద్ధింప చేస్తాను అన్నాడు కదా దేవుడని పిచ్చి పిచ్చి కోరికలు కోరకూడదు. పెద్దవాళ్ళు అంటారు, వీడి కోరికలు ఏం కోరికలు అంటే గొంతెమ్మ కోరికలు అంట.
అట్లాంటివి కోరుకోకూడదండి. మన కోరికలు ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? మన జీవితాన్ని చక్కపెట్టుకునేటట్లుగా, మన కుటుంబాన్ని కట్టుకునేటట్లుగా, మన బిడ్డలను చక్కగా, వారి భవిష్యత్తును చక్కగా కట్టుకునేటట్లుగా ఉండాలి. భక్తిలో ఎదిగేటట్టు ఉండాలి, దేవునికి దగ్గర అయ్యేటట్టు ఉండాలి, దేవుల్లో ఫలించేటట్టుగా ఉండాలి మన కోరికలు. అలా ఉండాలి. లోక సంబంధంగా మన కోరికలు ఉండకూడదు. రాణివైన ఎస్తేరు, నీ మనవేంటి? నీకేం కావాలి? కోరుకో. అయ్యా, 1 కేజీ బంగారంతో వడ్రాణం చేయించందా? నక్లీస్ చేయించందా? 2 పేటల తాడు, రవల్ ఏం తాడు అది అడిగిందా? అసలు ఆమె కోరిక ఏంటండి? తన భర్తను సంతోషపెట్టడానికి విందుకు పిలిచింది. దేనికి పిలిచింది? ఎవరిని సంతోషపెట్టడానికి? తన భర్తను. ఎస్తేరు ఆ రాజు దేవుడు. మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుడిని సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టే భక్తి మనం చేయగలిగితే ఆయన పెద్దవాళ్ళు పాలు పిండుకొని తాగాలి, పొదుపు పోస్తే పాలు తాగాలి. ఒక్కవేళ మొదట ఎస్తేరు, నీ మనమేంటి, నీకేం కావాలి, నీ కోరిక ఏదో అడిగేస్తే ఆ రోజు అప్పటితోటి ఎస్తేరు అలా విందు ఏర్పాటు చేస్తారు భోజనానికి. మళ్ళా రెండోసారి దేవని రాణి ఎస్తేరు, నీ మనమేంటి, నీ కోరిక అడుగు. మళ్ళా ఇంకోసారి కూడా భోజనానికి రాయి. మూడోసారి రాజ్యంలో అంతగా రాజు ఎస్తేరు చేసింది. నువ్వు ఏదో అడిగితే నీ కొరకు రాజ్యాన్ని ఇచ్చే అంతగా దేవుని హృదయాన్ని గెలుచుకోవాలి. యేసయ్య హృదయాన్ని గెలుచుకోవాలి. ఆయన హృదయంలో అంత స్థానాన్ని సంపాదించుకోవాలి. ఏదో అరాకొరగా అయ్యా, చిన్న ఇల్లు అయ్యా, చాలు, ఇక అయిపోయింది. కొద్దిగా పొలం అయ్యా, అయిపోయింది అంతటితో. ఏదో చిన్న వెహికల్, అంతటితో అయిపోయింది. అసలు ఆయన హృదయాన్ని నువ్వు మెప్పిస్తే ఇట్లాంటివి ఎన్నో నువ్వు స్వతంత్రించుకోవచ్చు. ఆయనవన్నీ కూడా నీవైపోతాయి. ఆ కోరికలు ఉండాలా మనకి. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు. హల్లెలూయా. పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మంచి వ్యాపారం చేయాలి, మంచి బుద్ధిమంతులుగా ఉండాలి. సమాజంలో నా బిడ్డలు నలుగురికి మంచి చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి. నా పిల్లలు నలుగురికి చేతి పనిని కల్పించాలి. నా బిడ్డలు సమాజంలో దేవునికి మహిమను తీసుకొని రావాలి. నా బిడ్డలను బట్టి ఎక్కడ దేవుని నామం అవమానపరచబడకూడదు. ఇట్లాంటి ఆలోచనలు ఉంటే నిశ్చయముగా వాటన్నిటిని దేవుడు సఫలపరచునుగాక. ఆ పక్కింటోళ్ళు ఈ మధ్య బాగా సంపాదిస్తున్నారంట, ఎక్కడో చోట పడిపోవాలి, నేను రేజ్ అవ్వాలి అనుకున్నావా? ఈ ఆలోచనలన్నీ దేవుడు అగాధంలోకి నెట్టేస్తాడు. అట్లాంటి ఆలోచనలు దేవుడు నెరవేర్చడు. ఆటోల మీద మనం వెనక మళ్ళీ అక్కడక్కడ ఒక్కోసారి కొటేషన్ చదువుతాం. ఏమని? అమ్మా, అందరూ బాగుండాలి, హల్లెలూయా, అందరూ పాడవాలి, నేను ఒక్కడనే బాగుండాలి కాదు, అందరూ బాగుండాలి, అందులో అప్పుడు అందరిలో కూడా నిన్ను బాగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు ఉన్నతంగా ఉండాలి, విలువలతో కూడి ఉండాలి, దేవుని సంతోషపెట్టేటట్లుగా ఉండాలి, నలుగురికి మంచి జరిగేటట్లు ఉండాలి. అప్పుడు మన ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడు?
సఫలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచండి, కళ్ళు మూయండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తగలిగిన వారు మీరు ఆకాశము తట్టు మీ చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన, ఒక 2-3 నిమిషాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే దేవుడు, ఆయన నిన్ను ఉద్ధరించే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో ఆయన తట్టు నీవు చేతులెత్తు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఉన్న సమస్య నుండి, బాధ నుండి, బలహీనత, అనారోగ్యము నుండి, కన్నీళ్ల నుండి, వేదనకరమైన పరిస్థితుల నుండి నీవు విడిపించబడినట్లు గొప్ప నెమ్మది, సమాధానము, సంతోషము నీ కుటుంబంలో నీవు అనుభవించున్నట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించున్నట్లుగా ఆయన తట్టు నువ్వు చేతులెత్తు. సియోనులో నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సియోనులో నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చేతులు దేవుని తట్టు ఎత్తుదాం. ప్రభా, నీ తట్టు ఎత్తబడిన చేతులను మీరు బలపరచండి. నీ తట్టు చేతులెత్తిన నీ ప్రజలను దీవించండి. మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ ప్రజల కన్నీరు తుడవబడునుగాక, దుఃఖము తొలగిపోవునుగాక, సమస్యల నుండి విడుదల కలుగునుగాక, ఆదరించబడుదురుగాక, ధైర్యపరచబడుదురుగాక, కుటుంబాలు నింపబడునుగాక, నీ మహిమ నీ ప్రజల మీద నిలిచి ఉండునుగాక. కృప చూపండి అయ్యా, కృప చూపండి, కృప చూపండి తండ్రి. మందిరంలో నీ తట్టు చేతులెత్తిన ఏ ఒక్కరిని మీరు దాటి వెళ్ళొద్దయ్యా, ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టద్దు. మీ నామములో ఉన్న శక్తి మీ సన్నిధిలో చేతులెత్తిన ఒక్కొక్కరిని తాకునుగాక. మీ నామములో, మీ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావము నీ ప్రజలను తాకునుగాక, బలహీనతల నుండి విడిపించునుగాక, బలపరుచునుగాక, బలపరుచునుగాక, స్వస్థపరుచునుగాక, స్వస్థపరుచునుగాక. దీవించండి నాయన. నీ బిడ్డల చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డల చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి నాయన. నీ బిడ్డలకు మేలు కలగచ్చు. పిల్లలను మీరు దీవించండి నాయన. వారి భవిష్యత్తును మీరు దీవించండి. చదువులను మీరు దీవించండి. ఉద్యోగాలు ఇచ్చి దీవించండి నాయన. వ్యాపారాల్లో బిడ్డలను దీవించండి నాయన. వ్యవసాయ రంగంలో నాయన మీరు దీవించండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మరొకసారి మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా, నీ ప్రజల కన్నీటిని మీరు తుడుచుదురుగాక, కన్నీటిని మీరు తుడుచుదురుగాక, దుఃఖాన్ని సంతోషంగా మార్చుదురుగాక. మీ ప్రజల హృదయం ఉల్లసించునుగాక, ఉల్లసించునుగాక. కృప 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 కలుగునుగాక. యేసు నామములో మీకు కృప కలుగునుగాక. దీవించి ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థన